హాయ్ అండి, ఈరోజు నేను రాగి సంగటి చేస్తున్నాను. దీనికోసం నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో బాగా వాష్ చేసి రైస్ని అన్నంలాగా వండుకుంటున్నానండి. అంటే చాలా మెత్తగా ఉడకాలి మనకి. ఇలా మనకి మెత్తగా అయిందండి అన్నం. ఇలా మెత్తగా అయ్యేలాగా బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ రాగి పౌడర్ తీసుకున్నానండి. సో అందులో కొంచెం వాటర్ పోసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను, థిక్ పేస్ట్ లాగా ఇలాగా. సో మనం అన్నం దగ్గర అయ్యే వరకు ఉంచుకొని మనము ఈ పేస్ట్ అందులో పోసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి, మనకి టేస్ట్కి తగ్గట్టు. సాల్ట్ వేసుకున్నాం కదండి. తర్వాత మనం రాగి పేస్ట్ ఇందులో వేసుకొని మనము బాగా కలుపుకుందామండి. వేసుకుంటున్నానండి. ఇలా కలుపుకున్నాం కదా, ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. చూసారు కదా అండి, రాగి సంగటి రెడీ అయిపోయింది. ఇది మనం చేపల పులుసుతో కానీ లేదా చికెన్ పులుసుతో కానీ తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.